వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా? తలనొప్పి రావడానికి ప్రధాన కారణాలేంటి? తలనొప్పి సమస్యను అధిగమించడం ఎలా? తలనొప్పి సమస్యకు ఆధునిక చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10 స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ ఎపిలెపాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. యూజువలీ చాలామంది తరచుగా వాడే మాట తలనొప్పి. వాళ్ళకి ఒక సౌండ్ విన్నా లేదంటే ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా వర్క్ చేస్తున్నా ప్రతి ఒక్కరు ఎక్కువగా చెప్పేది తలనొప్పి వస్తుంది. అసలు తలనొప్పి రావడానికి వాళ్ళు చెప్పే రీజన్స్ అలా ఉన్నా అసలు ప్రధాన కారణాలు ఏంటంటారు? తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. రైట్ ఫ్రమ్ చాలా కామన్ కాజెస్ లైక్ ఐసైట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, జలుబు ఉన్నా, సైనసైటిస్ ఉన్నా, చెవులోంచి నీరు చీము కారుతున్నా, లేదా పంటి నొప్పి అట్లా ఏమన్నా ఉన్నా వాటి వల్ల తలనొప్పి రావచ్చు. దాంతోపాటు తలలో ఏమైనా క్లాట్ ఉన్నా, బ్లీడింగ్ ఉన్నా, లేదా కామన్గా బీపీ సరిగ్గా కంట్రోల్ లేకుండా చాలా ఎక్కువ ఉన్నా కూడా తలనొప్పి రావచ్చు. సో తలనొప్పితో ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు యూజువల్గా ఇలా చూస్తాం. అది ఒకవేళ ఏమన్నా ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేకా అని చూస్తాం అన్నమాట. సో ఈ సెకండరీ హెడేక్ అంటే ఏంటి, ప్రైమరీ హెడేక్ అంటే ఏంటి అని జస్ట్ సింపుల్గా చెప్తాను మీకు. సెకండరీ హెడేక్ అంటే సెకండరీ టు సంథింగ్ ఎల్స్ అని. అంటే ఎవరికన్నా జలుబు ఉంది, దానివల్ల హెడేక్ వచ్చింది, లేదా చెవులోంచి నీరు చీము కారుతుంది, దానివల్ల తలనొప్పి వచ్చిన, లేదా పంటి నొప్పి ఉంది, లేదా బీపీ ఎక్కువ ఉంది, లేదా మనం ఎప్పుడైనా స్కాన్ చేసి చూసి దానిలో ఒకవేళ రక్తం గడ్డగట్టడం కానీ, బ్లీడింగ్ కానీ, లేదా ఏదైనా ట్యూమర్స్ అలా ఏమైనా ఉంది, ఒక కారణం తెలిసిందనుకోండి, ఓకే పలానా దానివల్ల హెడేక్ వస్తుంది అని తెలిసినప్పుడు దాన్ని మనం సెకండరీ హెడేక్ అని అంటాం. అంటే సెకండరీ టు సంథింగ్ ఎల్స్ అని. ఒకవేళ మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆ హెడేక్తో బాధపడుతూ మన దగ్గర వచ్చిన వాళ్ళు చెప్పిన హిస్టరీ బట్టి మనకి పెద్దగా ప్రాబ్లం ఏం లేదనిపించి, ఎగ్జామిన్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లం ఏం లేదు అని అనిపించి, ఎంఆర్ఐ కూడా నార్మల్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రైమరీ హెడేక్ ఉందని మనం నిర్ధారిస్తాం. ఓకే, హెడేక్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటారు? నేను చెప్పినట్టు ప్రధానంగా ఇలా డివైడ్ చేస్తామండి. అది ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేకా అని చూస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడాల్సింది ఏంటంటే సెకండరీ హెడేక్ ఏమన్నా ఉందా లేదా అన్నది. ఒకవేళ సెకండరీ హెడేక్ అలా ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఎక్కువైంది, దానివల్ల తలనొప్పి వస్తుంది అంటే మనము బీపీ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా హెడేక్ కంట్రోల్ అయిపోతుంటుంది. అలానే ప్రైమరీ హెడేక్ ఏదైతే నేను చెప్పానో అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పటికి కూడా ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో పలానా వ్యక్తికి తలనొప్పి ఎందుకు వచ్చింది అని మనం చెప్పలేము. అలాంటి వాళ్ళని మనం ప్రైమరీ హెడేక్ ఉంది అని అంటాం. ఈ ప్రైమరీ హెడేక్ చాలా రకాలు ఉంటాయి. మోస్ట్ కామన్ మనం చూసేది వాటిల్లో మైగ్రేన్, ఆ తర్వాత టెన్షన్ టైప్ హెడేక్, ఆ తర్వాత చాలా రకాలు ఉంటాయి, సునా అని చెప్పేసి, క్లస్టర్ హెడేక్ అని చెప్పేసి. కానీ వీటిల్లో చాలా కామన్గా చూసేది మనం మైగ్రేన్. డాక్టర్, చాలామంది హెడేక్ అనే ఫీలింగ్ని ఒక్కోలా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది నరాలు పగిలినట్టు ఉంది అంటారు, కొంతమంది కళ్ళు బరువెక్కినట్టు, కొంతమంది ఫేస్లో అట్లా ఏదో ఉబ్బరంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు యాక్చువల్గా హెడేక్ ప్రభావం అనేది ఒక్కొక్కరిపై ఏ విధంగా ఉంటుందంటారు? తలనొప్పి ప్రతి ఒక్కొక్కరు డిఫరెంట్గా వాళ్ళు పర్సీవ్ అవుతారండి. కొందరు తల నొప్పి ఉంది అని డైరెక్ట్గా చెప్తారు, కొందరు తల భారంగా ఉందంటారు, కొందరు తాడు పెట్టి కట్టేసిన టైట్గా ఉందని చెప్తారు, కొందరు నరాలు పగిలిపోతున్నట్టు అనిపిస్తుంటుంది, కొందరు లోపల పల్సేట్ అవుతుంది హెడేక్ ఉన్నప్పుడు అని చెప్తూ ఉంటారు. సో హెడేక్ చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పే క్యారెక్టరిస్టిక్స్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ హెడేక్ ఉండొచ్చు అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో మైగ్రేన్ అన్నారు, మైగ్రేన్ ఎవరిలో ఎందుకు వస్తుందంటారు? మైగ్రేన్ కామన్గా ఫీమేల్స్లో, యంగ్ ఫీమేల్స్లో వస్తుంది. అలా అని చెప్పి మేల్స్లో రాదని కాదు, వాళ్ళు కూడా కామన్గా చూస్తుంటాం. సహజంగా అరౌండ్ 20-25 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో సహజంగా మైగ్రేన్ వస్తుంది. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళల్లో తలనొప్పి యూజువల్గా ఒకవైపు వస్తుందండి, రైట్ ఆర్ లెఫ్ట్. కొందరిలో ఎక్కువసార్లు రైట్ వచ్చి అడపదడప లెఫ్ట్ సైడ్ అట్లా వస్తుంటుంది. ఆ తలనొప్పితో పాటు వాళ్ళకి వెలుతురు చూసినా, శబ్దం విన్నా చికాగ్గా ఉండడం, కొందరిలో వామిటింగ్ టెండెన్సీ అట్లా ఉంటుంది, కొందరు వాంట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. దీంతో పాటు మీరంటూ తలనొప్పి వాళ్ళు కొంచెం పల్సటైల్ క్యారెక్టర్ ఉంటుంది. తలనొప్పి ఉన్నప్పుడు టక్ టక్ అని లోపల కొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
సో ఇది యూజువల్గా మైగ్రేన్ లక్షణాలు. సహజంగా ఈ మైగ్రేన్ యూజువల్గా 4 hours నుంచి 72 hours వరకు ఉంటుందన్నమాట దాని డ్యూరేషన్ ఆఫ్ అటాక్. సో ఇది ఒకవేళ ఒక నెలలో మనకి 3 సార్లు కంటే ఎక్కువ వచ్చి అలానే 15 daysలో కంటే ఎక్కువ ఉందనుకోండి పర్ మంత్, దాన్ని మనం క్రానిక్ మైగ్రేన్ అని పిలవచ్చు. ఒకవేళ లెస్ దాన్ 50 నుండి మోర్ దాన్ 3 times పర్ మంత్ అట్లా వస్తే దాన్ని ఎపిసోడిక్ మైగ్రేన్ అని అంటాం. సో తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి వెరీ కామన్ అయిపోయింది. అవును. వాళ్ళు వెరీ కామన్గా చిన్న చిన్న బామ్స్ రాసుకోవడం, టాబ్లెట్స్ అవును. వేసుకోవడం యూజువల్గా అలవాటు చేసేసుకున్నారు. సో ఇది సివియర్ కాదు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటారు? సివియారిటీ అనేది తలనొప్పి వల్ల ఆ పలానా వ్యక్తికి ఎంతవరకు దాని డే టు డే లైఫ్ని ఎఫెక్ట్ చేస్తున్న దాని మీద డిపెండ్ చేస్తుందండి. సపోజ్ తలనొప్పి ఉన్నప్పుడు వాళ్ళ ఓన్ యాక్టివిటీ డైలీ చేస్తున్నారంటే ప్రాబ్లీ దట్ ఈస్ నాట్ వెరీ సివియర్, అది కొంచెం మైల్డ్ హెడేక్ అని చెప్పాలి. తలనొప్పి బాగా ఉన్నప్పుడు సహజంగా చాలామంది పడుకుంటారు, నిద్ర బట్టి లేసాక తలనొప్పి తగ్గుతుంది. ఒకవేళ నిద్రలో కనుక తలనొప్పి డిస్టర్బ్ చేస్తుందంటే అది కొంచెం సివియర్ హెడేక్ అని పరిగణించాలి. తలనొప్పితో పాటు కళ్ళు మసగ్గా ఉన్న, డబల్గా కనిపిస్తున్న, వాంతులు అవుతున్నా దాన్ని మనం సివియర్ హెడేక్ కింద తీసుకుంటాం. సో మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కొంచెం డిస్టర్బ్ అయినా అసలు ఏం జరిగినా ఫస్ట్ వచ్చేది తలనొప్పి. బాడీలో ఎటువంటి రియాక్షన్ వచ్చినా ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్ చేయగలిగేది తలనొప్పి అని. సో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని? మైగ్రేన్ తలనొప్పికి మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మందులు పక్కన పెడితే మనం గమనించాలి తలనొప్పి దేనివల్ల స్టార్ట్ అవుతుందని కాస్త గమనిస్తూ ఉండాలి. కొందరిలో ఆకలైనప్పుడు తినడం లేట్ అయితే తలనొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొందరిలో నిద్ర తక్కువైతే నెక్స్ట్ డే తలనొప్పి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొందరిలో టెన్షన్, స్ట్రెస్ తీసుకున్నా, ఎండలో బయటికి వెళ్ళినా, దూర ప్రయాణం చేసినా, కొందరికి కొన్ని వాసనలు పడవు, లైక్ డియోడ్రెంట్, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అలాంటివి పడవు. కొందరిలో సమ్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ ఫుడ్స్ పడవు, లైక్ స్వీట్ ఎక్కువ తిన్నా, మసాలా ఎక్కువ తిన్నా. కొందరికి ఈ ఎల్లో కలర్ ఫుడ్స్ ఉంటాయి, లడ్డు, సిరా అట్లాంటివి. సో స్పెసిఫిక్ ట్రిగర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. తలనొప్పి ఉన్న వాళ్ళు బాగా గమనించాల్సింది ఏంటంటే తలనొప్పి వచ్చిన ప్రతిసారి ఇది దేనివల్ల వచ్చి ఉండొచ్చు అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఒక్కసారి మనకు కనుక్కోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ దట్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి తినడం లేట్ అయితే తలనొప్పి వస్తుంది అనుకోండి, టైంకి తింటే తలనొప్పి రాదు. అలానే నిద్ర తక్కువడం తలనొప్పి వస్తే టైంకి పడుకొని కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకుంటే తలనొప్పి వచ్చే అవకాశం చాలా చాలా తగ్గుతుంది. అలానే బయట ఎండలో వెళ్ళిన తలనొప్పి వస్తే బయట ఎండలో వెళ్ళడం చాలా వరకు తగ్గించుకోవచ్చు. కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కనుక గొడుగు పెట్టుకోవడము, గ్లాసెస్ పెట్టుకోవడము, లేదా హ్యాట్ పెట్టుకోవడము, ఇలా వెళ్ళే ముందు కొంచెం అడిక్వేట్ హైడ్రేట్గా నీళ్ళు బాగా తాగి, అవసరం ఉంటే చిన్న పారాసిటమాల్ వేసుకొని వెళ్తే వాళ్ళకి తలనొప్పి రాకుండా ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ ఫుడ్స్ పరానికి వస్తే చాలామంది చెప్తూ ఉంటారు, పలానా ఫుడ్ తింటే తలనొప్పి వస్తుంది, అది అవాయిడ్ చేయండి, పలానా ఫుడ్ తింటే తలనొప్పి వస్తుంది, ఇది అవాయిడ్ చేయండి అని చెప్పేసి. కానీ ఏ ఫుడ్ ఎవరికి పడుతుంది అన్నది దట్ పర్సన్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు టెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒకరు తలనొప్పి ఉన్న పర్సన్కి వచ్చి మీరు చాక్లెట్ తినొద్దు, మీకు తలనొప్పి రావచ్చు అని అంటే హీ కెన్ ట్రై ఫర్ హిమ్సెల్ఫ్. ఒకవేళ తలనొప్పి తినాలని ఉందనుకోండి, తిని ఒకవేళ తలనొప్పి రాలేదంటే దెర్ ఈజ్ నో రీజన్ టు స్టాప్ ఇట్. ఒకవేళ తనకు తిని తలనొప్పి వచ్చింది అనుకుంటే దెన్ హీ షుడ్ మేక్ ఎ నోట్, ఓకే దీనివల్ల తలనొప్పి వస్తుందని చెప్పేసి నెక్స్ట్ టైం ఆ ఫుడ్స్ కానీ అది అవాయిడ్ చేయగలగాలి. అలాగే చిన్నపిల్లలు బుక్ తీయమన్న ప్రతిసారి కావచ్చు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఊరికే పెద్దోళ్ళు చెప్పినట్టుగానే తలనొప్పి వస్తుంది. ఒక్కొక్క టైంలో పేరెంట్స్కి డౌట్ కూడా వస్తుంది, వీళ్ళకి నిజంగా తలనొప్పి వస్తుంది. అసలు చిన్నపిల్లలకి హెడేక్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే స్పెసిఫిక్గా ఏ ఏజ్ కూడా తలనొప్పి రాకుండా ఏమి ఉండదండి. ప్రతి ఏజ్లో కూడా తలనొప్పి రావచ్చు. కాబట్టి సహజంగా చిన్నపిల్లల్లో తలనొప్పి ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సింది వాళ్ళు లోకల్ కాజెస్, డెంటల్ ఇన్ఫెక్షన్ నుండి వాళ్ళు చెప్పలేకపోవచ్చు, లేదా చెవిలో ఏదైనా పెట్టుకొని ఇరుక్కుపోయి దానివల్ల కూడా తలనొప్పి ఉండొచ్చు, ముక్కులో ఏదైనా ఇరుక్కుపోయినా. సో సహజంగా అవి రూల్ అవుట్ చేసేస్తే మేజర్ ఇష్యూస్ అయితే తలనొప్పి చిన్నపిల్లల్లో ఉండదు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు తలనొప్పితో పాటు ఒకవేళ డ్రౌజీగా ఉన్నా, వాంతులు ఏమైనా చేసుకుంటున్నా, నిద్రలో తలనొప్పిలో లేస్తున్నారనుకుంటే అది కొంచెం సీరియస్ ఇష్యూనే పరిగణించి డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది.
అండ్ ఎవరికైనా తలనొప్పి వచ్చినప్పుడు ఒక కప్పు టీ తాగితే కానీ లేదంటే ఒక పీస్ఫుల్గా కూర్చుంటే కానీ క్లియర్ అవుతుంది అంటూ ఉంటారు. వాళ్ళకి తరచూ హెడేక్ వచ్చినా ఇలాంటి తాత్కాలికమైన సొల్యూషన్సే వెతుకుతూ ఉంటారు. సో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి బెటర్ అంటారు? చాలా గుడ్ క్వశ్చన్ అండి. తలనొప్పి సహజంగా నేను చెప్పినట్టు అరౌండ్ 20 years అలా ఆ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. తలనొప్పి మనకి చాలా సంవత్సరాల నుంచి అడపదడప వస్తున్నప్పుడు అది యూజువల్గా ఇట్స్ నాట్ ఎ మేజర్ ఇష్యూ. కానీ తలనొప్పి ఎప్పుడూ లేకుండా గత ఒక సంవత్సరం నుంచో 6 నెలల నుంచి కొత్తగా తలనొప్పి స్టార్ట్ అయింది, లేదా చాలా రోజున తలనొప్పి ఉండి ఇప్పుడు తలనొప్పి తీవ్రత పెరిగి ఈ తలనొప్పి క్యారెక్టర్ ఇదివరకు ఉన్న తలనొప్పి క్యారెక్టర్ కొంచెం తేడాగా ఉంది, ఇది కొంచెం కొత్త తలనొప్పిలాగా అనిపించిన, లేదా తలనొప్పితో పాటు కళ్ళు మసక వారడం, లేదా డబల్గా కనిపించడం, లేదా వాంతి వచ్చినట్టు అనిపించి వాంతులు చేసుకోవడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తలనొప్పితో పాటు నిద్రలో నుంచి లేవడం. తలనొప్పి వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్లో, యంగ్ ఫీమేల్స్లో తలనొప్పితో పాటు ఒకవేళ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అట్లా ఏమైనా మెన్సెస్ ఇర్రెగ్యులర్గా అయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. అండ్ చాలా మందికి ఒక విషయం తెలియదు, ఒక్కొక్కరు తలనొప్పి లక్షణాలని ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఇది సీరియస్ అనుకునేటప్పుడు వచ్చే తలనొప్పి లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? అదే సో సీరియస్ అనుకున్న లక్షణాలు ఇది సడన్గా ఇదివరకు ఎప్పుడూ లేకుండా సడన్గా తలనొప్పి, జీవితంలో లేనంత తీవ్రంగా తలనొప్పి సడన్గా వచ్చిన, ఆ తలనొప్పితో పాటు ఒకవేళ స్పృహ కోల్పోయిన, తలనొప్పితో పాటు కళ్ళు మసకబారిన, డబల్ కనిపించిన, అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ నేను చెప్పినట్టు చాలామంది ఆడవాళ్ళలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కోసం కానివ్వండి, లేదా ఏదో పండగ ఉంది ఆ టైంలో మెన్సెస్ వస్తే మేము అటెండ్ అవ్వలేము, పూజలు అవి అని చెప్పి బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామందిలో ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల బ్రెయిన్లో క్లాట్ అయ్యి కొత్తగా తలనొప్పి వచ్చి వాంతులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి స్కాన్ చేసి క్లాట్ అట్లా ఏం లేదు అనిపించుకోవడం చాలా మంచిది. జనరల్గా హెడేక్ అని హాస్పిటల్కి ఎవరైనా వెళ్తే ఒక్కొక్కసారి స్కాన్ అని అంటూ ఉంటారు. చిన్న తలనొప్పికి స్కాన్ అని అవాక్ అవుతుంది. అసలు స్కాన్ అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అవసరం ఉంటుందండి? ఇది ఆల్సో గుడ్ క్వశ్చన్ అండి. కామన్గా తరచుగా చూస్తూ ఉంటాము. తలనొప్పి చాలా ఏళ్ళ నుంచి ఉంది, అడపదడప అట్లా వస్తుంది, తలనొప్పి వల్ల నిద్ర డిస్టర్బ్ అవ్వట్లేదు, తలనొప్పి కొంచెం చిన్న ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది అనుకున్నప్పుడు, అండ్ ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ చేసినప్పుడు తలలో ఏం ప్రెషర్ పెరిగలేదు, ఏమీ ప్రాబ్లం ఏం లేదు, బీపీ అంతా బాగానే ఉన్నప్పుడు యూజువల్గా స్కాన్ అడ్వైస్ చేయం. కాకపోతే కొందరిలో తలనొప్పి ఇది సెకండరీ హెడేక్ అని చెప్పాను మీకు, అలా ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు మేము స్కాన్ అడ్వైస్ చేస్తాం. అది ఏ సందర్భాల్లో అంటే ఎగ్జామినేషన్ అప్పుడు ఏమైనా అబ్నార్మాలిటీ ఉండడం కానివ్వండి, కొత్తగా వచ్చిన తలనొప్పి క్యారెక్టర్ ఇప్పుడు మారింది, లేదా ఫీవర్తో పాటు తలనొప్పి వచ్చింది, అట్లాంటి సందర్భాల్లో స్కాన్ చేసుకోవడం బెటర్. సో అలాగే కొంతమంది మెడికేషన్ వల్ల హెడేక్ వస్తుంది అంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం తలనొప్పి తగ్గడానికి ఎలా అయితే మెడికేషన్స్ ఉన్నాయో అలానే కొన్ని మెడికేషన్స్ వల్ల తలనొప్పి కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీకి తరచుగా మనం ఆమ్లోడిపిన్ అని ఒక ట్యాబ్లెట్ వాడతాం, అందరిలో రాదు, కాకపోతే దీనివల్ల కూడా చాలామంది తలనొప్పి వస్తూ ఉంటుంది. సో తలనొప్పి వచ్చినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఆ పర్సన్ వాడుతున్న మందులన్నీ కూడా ఒకసారి రివ్యూ చేస్తే మనకు ఒక్కొక్కసారి కనిపించవచ్చు ఈ ఆమ్లోడిపిన్ నుండి దానివల్ల తలనొప్పి వస్తుంది అనిపించినప్పుడు ఆ డ్రగ్ మారిస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది అండ్ తలనొప్పి రాకుండా ఉంటుంది. ఇదొకటైతే ఇంకోటి ఓసీ పిల్స్, ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఏదైతే అన్నానో వాటి వల్ల కూడా తలలో రక్తం గడ్డగట్టడం వల్ల హెడేక్ రావచ్చు. దాంతోపాటు రిక్రియేషనల్ డ్రగ్ అబ్యూస్, కొన్ని డ్రగ్స్ లైక్ కొకేన్ అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు బీపీ సడన్గా షూటప్ అయ్యి దానివల్ల కూడా తలనొప్పి రావచ్చు. సో సహజంగా నార్మల్ హెడేక్ కాకుండా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇవి కూడా చూసుకొని ట్రీట్ చేసుకోవాలండి. జనరల్గా ఫీవర్ కావచ్చు, ఏవైనా సరే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్, బట్ హెడేక్ అయితే డేలో ఒక్కసారైనా వస్తూ ఉంటుంది కొంతమందికి. ఇది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లమే అంటారా హెడేక్ అనేది? ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ పర్సన్కి మైగ్రేన్ ఏమన్నా వచ్చే టెండెన్సీ ఉంది అంటే కనుక వాళ్ళు ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే నేను చెప్పానో అది అవాయిడ్ చేయకపోతే వాళ్ళకి ఎప్పుడైనా కూడా హెడేక్ రావచ్చు అండి త్రూ అవుట్ ద లైఫ్. అంటే సపోజ్ ఎవరికన్నా
స్ట్రెస్ తీసుకుంటే తలనొప్పి వస్తుంది అనుకోండి, ఆ స్ట్రెస్ మేనేజ్ సరిగ్గా చేస్తే కనుక తలనొప్పి రాకుండా ఉంటుంది. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్ స్ట్రెస్ ఉండి అది సరిగ్గా మేనేజ్ లేకపోతే మళ్ళీ హెడేక్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఆకలి అయినప్పుడు తినడం లేట్ అయితే తలనొప్పి వస్తే కనుక ఆ టెండెన్సీ అనేది లైఫ్ లాంగ్ ఎప్పుడైనా ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు టైంకి తినకపోయి అట్లా ఉన్నప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ హెడేక్ తనతో పాటు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలా, అవాయిడ్ చేయాలనేది కంప్లీట్లీ వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. జనరల్గా మీ దగ్గరికి చాలా మంది హెడేక్తో బాధపడే పేషెంట్స్ వచ్చే ఉంటారు. అవునండి. సో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి రావడం జరుగుతుంది? వాళ్ళ సివియారిటీ కొంతమంది తట్టుకోలేనంతగా ఫీల్ అవుతూ ఉంటారు హెడేక్ని. అవునండి. సో వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయని చెబుతున్నారు, వాళ్ళు ఏం చెబుతున్నారు హెడేక్ సంబంధించి? హెడేక్ యూజువల్గా చాలా వరకు హాస్పిటల్ వరకు వచ్చారంటే యూజువల్లీ అది సివియర్ హెడేక్ ఉండి దానివల్ల వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చాలా ఇబ్బంది అవుతూనే వస్తారు. సహజంగా చాలా వరకు మీరు అన్నట్టు ఏదో బామ్ రాసుకోవడం లేదా పారాసిటమాల్ అట్లా వేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తలనొప్పి తీవ్రంగా ఉన్న స్టేజ్లోనే యూజువల్గా వస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇది హెడేక్ కొంచెం వేరే కారణం వల్ల అయ్యుండొచ్చు అని వస్తూ ఉంటారు. కొందరు గూగుల్ చేస్తారు, గూగుల్ చేసి చాలా కారణాలు చూసి భయపడి ఒక లిస్ట్ ఆఫ్ కండిషన్స్ తీసుకొచ్చి సార్ ఇవేమన్నా ఉన్నాయా చెప్పి అడుగుతూ ఉంటారు. సో హెడేక్ వల్ల వచ్చారు అంటే యూజువల్గా ఇట్ ఈస్ సివియర్ హెడేక్ ఉంటేనే వస్తారండి. మరికొందరు ఎట్లా అంటే కొందరు సహజంగా వచ్చే తలనొప్పి, రోజు వచ్చే తలనొప్పి ఇది ఉన్నప్పటికీ కూడా ఇదివరకు ఎప్పుడు దాన్ని మైండ్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు బాగా దగ్గర తెలిసిన వ్యక్తి హెల్దీగా ఉన్నవాళ్ళు సడన్గా మేజర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, స్ట్రోక్ వచ్చింది, బ్లీడ్ అయ్యి పెరాలసిస్ వచ్చింది లేదా టక్కనే అయిపోయింది అనుకున్నప్పుడు అప్పటి వరకు పట్టించుకొని హెడేక్ని అప్పుడు పట్టించుకొని అప్పుడు వస్తూ ఉంటారు టెన్షన్తో పాటు. వాళ్ళు సహజంగా అన్ని ఎగ్జామినేషన్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. అలాంటి వాళ్ళలో మనం ఎంత రీఅష్యూర్ చేసినప్పటికీ కూడా, ఎగ్జామిన్ చేసి అన్ని చేసి బాగున్నప్పుడు కూడా దే ఇన్సిస్ట్ ఫర్ ఏ స్కాన్, లేదు సార్ నాకు స్కాన్ చేయండి. అలాంటి వాళ్ళల్లో ఆ స్కాన్ ఇట్ విల్ యాక్సెస్ అది రెండు విధాలుగా పనిచేస్తుందండి. ఒకటి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదో తెలుస్తుంది. సెకండ్ టైం చేసి ఏం లేదు అంటే దట్ యాక్సెస్ ట్రీట్మెంట్ ఆల్సో, వాళ్ళకి మందులు ఏం అవసరం లేదు. సో హెడేక్తో వచ్చే పేషెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు. యూజువల్గా సివియర్ ఉంటేనే వస్తారు, కొందరు టెన్షన్ బాగా తీసుకొని వస్తుంటారు. సో మైగ్రేన్ గురించి కనుక మాట్లాడుకుంటే యంగర్స్లో ఎక్కువగా మైగ్రేన్ ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో అంటే వాళ్ళకి ఇన్ని డేస్ మెడిసిన్ వాడితే కంట్రోల్ అవుతుంది అనేది ఏమన్నా ఉంటుందా, లేదంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి మైగ్రేన్ వస్తూ ఉంటుందా మెడిసిన్ వాడినా సరే? అండి, నేను ఇంతవరకు చెప్పినట్టు మైగ్రేనస్ ఎవరికైనా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది వాట్ ఆర్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అని, దేనివల్ల తలనొప్పి వస్తుందని చూడాలి. వాటిని మనం అడ్రస్ చేసి కంట్రోల్ చేయగలిగితే కనుక దే విల్ బీ హెడేక్ ఫ్రీ. అలా కాకుండా వాళ్ళు సరిగ్గా టైంకి తినక, టైంకి పడుకోక, కంటిన్యూ నిద్ర అట్లా లేకుంటే హెడేక్ తరచుగా వస్తుంది. అది హెడేక్ కంట్రోల్ చేయడానికి మందులు కూడా ఇస్తూ ఉంటాము. అయితే మందులు వాడడం ఒకటే కాదు, లైఫ్ స్టైల్ మాడిఫై చేస్తూ దాంతోపాటు మందులు వాడితే వాళ్ళకి తలనొప్పి లేకుండా ఉంటుంది. మందులు కరెక్ట్గా వాడుతూ వాళ్ళు టైంకి తినక, టైంకి పడుకోకపోతే తలనొప్పి వస్తుంది, రాదని కాదు. కాకపోతే ఇంటెన్సిటీ కొంచెం తక్కువ, తీవ్రత కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ వారంలో ఒక 2 సార్లు వచ్చేది బహుశా ఒక్కసారి రావచ్చు. ఒక 6 గంటలు ఉండే తలనొప్పి ఒక 4 hours అట్లా ఉండొచ్చు. సో మందులు పెడితే తీవ్రత దాని డ్యూరేషన్ తగ్గుతుందేమో కానీ రాకుండా అయితే ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇన్ మైగ్రేన్ ఏంటి అంటే యూ నీడ్ టు ఐడెంటిఫై దేనివల్ల వస్తుందని కనుక్కొని దాన్ని అడ్రస్ చేస్తే మనం దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువ. ఇక మీరు అడిగింది ఎన్ని రోజులు మందులు వాడాలి అని, యూజువల్గా 3 to 6 months ఇస్తామండి. ఈ 3 to 6 months కూడా ఏంటంటే వీఆర్ బయింగ్ టైమ్ ఫర్ అవర్ లైఫ్ స్టైల్ టు గెట్ అడ్జస్టెడ్. సో మనం ట్రిగ్గర్స్ ఏంటి అనేది కనుక్కోవడానికి, ఆ ఉన్న ట్రిగ్గర్స్ని కంట్రోల్ చేయడానికి టైం తీసుకోవడానికి మందులు వాడతాం. సో ఒక 2-3 months వాడాక వాళ్ళకి తలనొప్పి బాగా కంట్రోల్ అయిపోయింది, మంత్లీ వన్స్ వస్తుంది, వచ్చినప్పుడు కూడా ఒక 4-5 hours అట్లా ఉంటుంది, చాలా మైల్డ్గా ఉంటుంది అనుకున్నప్పుడు ప్రాబ్లీ డైలీ వేసుకోవాల్సిన పని లేదు. తలనొప్పి వచ్చినప్పుడు మాత్రం ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. జనరల్గా మనం ఎలా ఉన్నా, దేని గురించి అయినా సఫర్ అవుతున్నా, బాడీలో ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్ చేసేది హెడేక్. సో ఈ హెడేక్ రాకుండా ప్రజెంట్ లైఫ్ స్టైల్ చూస్తే అంతా టెన్షన్లతోనే నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవ్రీ మినిట్ సఫర్ అవుతున్నారు. సో డే అనేది ఎలా డిజైన్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉండొచ్చు అంటారు? డే ఎట్లా ఉన్నా కూడా వీ హ్యావ్ టు అంటే టైం తీసుకోవాలండి. టైంకి తినడం, టైంకి పడుకోవడం, కంటిన్యూ నిద్ర,
అండ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ, అది చాలా ఇంపార్టెంట్. నేను నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఒక పర్సన్కి ఎవరికైనా తలనొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, వాళ్ళ బాడీ వాళ్ళకి చెప్తున్నట్టు యు ఆర్ నాట్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్ అని. ఆ బాడీకి టైంకి తిండి పెట్టి, టైంకి పడుకోబెట్టి, కంటి నిండా రెస్ట్ ఇచ్చి, దాన్ని హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తే ఇట్ విల్ నాట్ ట్రబుల్ యూ. ఓకే, యశోద హాస్పిటల్లో ఏ విధంగా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది హెడేక్కి సంబంధించి? హెడేక్కి ట్రీట్మెంట్ యశోద హాస్పిటల్లో ఒకటి, మందులు వాడినప్పటికి కూడా అసలు కంట్రోల్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతుంటే మేము హెడేక్కి బొటాక్స్ థెరపీ ఒకటి ఇస్తాము. దాంతోపాటు రీసెంట్గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ కొని వచ్చాయి, ఎరినుమ్యాబ్ అని చెప్పేసి. అది మంత్లీ వన్స్ ఇంజెక్షన్ ఉంటుంది, అది అవైలబుల్గా ఉంది. సో ఈ రెండు రీసెంట్గా లేటెస్ట్ టెక్నాలజీస్ అండి. అండ్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కొన్ని నర్వ్ స్టిమ్యులేషన్స్ అని చెప్పేసి, అవి ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి, అది ఇంకా మన అందుబాటులోకి రాలేదు. సో ప్రస్తుతానికి ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్లో బొటాక్స్ థెరపీ ఒకటిను అండ్ ఎరినుమ్యాబ్ అని ఇంజెక్షన్, మంత్లీ వన్స్ ఇంజెక్షన్తో రిజల్ట్స్ కొంచెం బాగున్నాయి. అలాగే ఇప్పుడు చాలామంది హెడేక్తో బాధపడుతూ రెగ్యులర్గా ఇప్పటికీ కూడా మంత్లీ వన్స్ అవ్వచ్చు, 2 monthsకి ఒకసారి అవ్వచ్చు, హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నట్టు గుర్తించవచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటారు? చాలామంది మనము టాబ్లెట్స్ అట్లా రాసినప్పుడు వాళ్ళు ఒకటి టైంకి కరెక్ట్గా వేసుకోరండి. ఎవరైనా మనకి మెడికేషన్స్ రాసిచ్చి తలనొప్పి అట్లానే ఉంది, రిపీటెడ్గా వస్తున్నారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూడాల్సింది వాళ్ళు ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేశారా లేదా, సెకండ్ థింగ్ టైంకి టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా. అండ్ ఈ తలనొప్పి వచ్చినప్పుడు ఏదైతే తగ్గడానికి హెడేక్కి టాబ్లెట్స్ ఇస్తామో, చాలామంది తలనొప్పి తీవ్రత పెరిగాక వేసుకుంటారు. అలా చేయకూడదు. తలనొప్పి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, ఆ ఇనిషియల్ స్టేజెస్లోనే మనము టాబ్లెట్ వేసుకుంటే అక్కడితో ఆగుతుంది. లేదు తగ్గుతుంది అని కొద్దిసేపు ఆగిన తర్వాత అదొక్కసారి ఇంటెన్సిటీ పీక్ అయిపోయినప్పుడు బహుశా ఒక్క డోస్తో సరిపోకపోవచ్చు, 2-3 డోసెస్ వేసుకోవాల్సి వస్తుంటుంది. సో ఎవరన్నా తరచుగా వన్స్ ఎవ్రీ మంత్ తలనొప్పితో వస్తున్నారంటే, ఒకటి వాళ్ళు ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేయకపోవడం, సెకండ్ థింగ్ మందులు సరిగ్గా వేసుకోకపోవడం, అండ్ థర్డ్ థింగ్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఉంది అంటే వాళ్ళకి చాలా రెసిస్టెంట్ మైగ్రేన్ ఉందని కన్సిడర్ చేసి అప్పుడు మనము ఈ బాటిలింగ్ థెరపీ కానీ లేదా ఎరినుమ్యాబ్ అని మంత్లీ వన్స్ ఇంజెక్షన్ కానీ, వెరీ రేర్ కేసెస్లో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే బొటాక్స్ థెరపీ అని చెప్పారు ఇంతకుముందు. సో ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి బొటాక్స్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది? మనం హెడేక్ కంట్రోల్ చేయడానికి మెడికేషన్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ 4 or 5-6 టైప్స్ ఉన్నాయి. సో ఆ అన్ని మెడికేషన్స్ కరెక్ట్ డోస్లో వాడి, కొన్ని కాంబినేషన్స్లో వాడి, వాళ్ళు అన్ని ఫ్యాక్టర్స్ అడ్రస్ చేసినప్పుడు, లేదా కొందరిలో ఎంత గమనించినా కూడా దేనివల్ల వస్తుందని చెప్పలేరు. వాళ్ళకి వారంకు 2-3 రోజులు తలనొప్పి వచ్చేసి వర్క్ వెళ్ళలేక ఇంట్లో పని చేసుకోవాలి ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళల్లో బొటాక్స్ థెరపీ కన్సిడర్ చేస్తామండి. కొంతమంది కొన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు కూడా హెడేక్ వస్తుందని అడ్రస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఉంటుందంటారా నిజంగా, ఫుడ్ వల్ల కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్? ఉంటుందండి. కొందరు చాలా సెన్సిటివ్ ఉంటారు కొందరు ఫుడ్స్కి, లైక్ స్వీట్స్ ఎక్కువ తిన్నా, లేదా మసాలా లాంటివి ఎక్కువ తిన్నా, స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నా, లేదా ఎల్లో కలర్ ఫుడ్స్ చెప్పాను నేను, లడ్డు, సిరా అట్లాంటిది ఏమైనా తిన్నా కూడా కొందరు తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఒక 100 మంది చెప్తున్నాను అనుకోండి, ఈ పలానా ఫుడ్స్ తింటే ఇంతమంది హెడేక్ వచ్చింది, ఇంతమంది హెడేక్ వచ్చింది అని చెప్తూ ఉంటాము. కాకపోతే ఒక ఇండివిజువల్ దగ్గరకు వచ్చినప్పుడు అందరికీ చెప్పింది తనకు వర్తించకపోవచ్చు. సో ఆ పర్టికులర్ పర్సన్ హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ ఏ ఫుడ్ తనకు పడుతుంది, ఏ ఫుడ్ తనకి పడదు అని చెప్పేసి. సో అది ఇండివిజువలైజ్డ్ మనం గమనిస్తూ ఉండాలి దేనివల్ల అని. డెఫినెట్గా ఫుడ్, స్పెసిఫిక్ ఫుడ్స్ వల్ల హెడేక్ ట్రిగ్గర్ అయ్యి ఉంటాయండి. మోస్ట్లీ ఎక్కువ శాతం మంది తలనొప్పి వస్తే అప్పటికప్పుడు వాళ్ళకి రిలీఫ్ కోసం చూస్తున్నారు, కానీ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలి అనేది చాలా అవగాహన తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? హెడేక్ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మనం చూడాల్సింది, ఈ హెడేక్ ఈ రోజు వచ్చింది, ఇదివరకు వచ్చిన హెడేక్ లాగానే ఉందా, లేకపోతే ఇదేమన్నా డిఫరెంట్ హెడేక్, సివియారిటీ కూడా ఇంతకుముందు లాగానే ఉందా, ఇదేమన్నా సివియారిటీ చాలా ఎక్కువ ఉందా, ఇప్పటివరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేంత నొప్పి ఉందా, ఈ హెడేక్తో పాటు మీకు ఏమన్నా కళ్ళు మసకబారడం కానీ, డబల్ కనిపించడం కానీ, లేదా దాంతోపాటు నిద్రలోంచి లేవడం కానివ్వండి, ఎస్పెషల్లీ ఫీమేల్స్ అయితే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, మెన్స్ట్రువల్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతున్నా, ఇట్లాంటప్పుడు మనము డాక్టర్ సలహా తీసుకోవాలండి. అండ్ హెడేక్
తగ్గడానికి మనం డైలీ ఒక ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటాం. వేసుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా తలనొప్పి వస్తే కనుక దానిపైన SOS మెడికేషన్స్ అని ఇస్తాం. ఒకవేళ ఆ మెడికేషన్ యూజ్ కూడా నెలలో ఒక 3 సార్లు కంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. థ్యాంక్ యూ అండి. డాక్టర్. తలనొప్పికి సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు తెలియజేశారు. Thank ఇది you. వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.